కానీ హోమ్ లోన్ అప్పుడు చాలా జాగ్రత్తగా మీకు డిమాండ్ నోటీస్ వస్తదండి. సెక్షన్ హ్మ్. 13(2) అని ఒక డిమాండ్ నోటీస్ వస్తది. సో, అన్నీ ఇప్పుడు ప్రతి కోర్టు చెప్పేది ఏంటి అంటే, మీకు నోటీస్ వచ్చినప్పుడు మీరు తొందరగా రియాక్ట్ అవ్వండి. సుప్రీం కోర్ట్ కూడా పలు సందర్భాల్లో చెప్తం జరిగింది. ఓకే. మీరు ఆక్షన్ వరకెళ్ళకండి. హ్మ్. మీకు నోటీసెస్ వచ్చినప్పుడే మీరు మీ ఇష్యూ ఏంటి? మీ ప్రాబ్లమ్ ఏంటి? అన్నది మీరు దానికి రిప్లై ఇవ్వండి. హ్మ్. అట్‌లీస్ట్ బ్యాంకర్‌కి ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటుంది. అది మీరు కోర్ట్‌లో కూడా రేపు సబ్మిట్ చేసుకోవచ్చు మేము రిప్లై ఇచ్చామనేసి. మీరు 13(2)కి ఫస్ట్ డిమాండ్ నోటీస్‌కి రిప్లై ఇయ్యరు. 13(4) ఇవన్నీ సెక్షన్ నంబర్స్‌లేండి. అదే. 13(4) అదే. ఏమంటది? మీరు ఫస్ట్ నోటీస్‌కి రిప్లై ఇయ్యలేదు. ఇదిగో గోడకు అంటిస్తున్నాం, మీ ఇంటికి అంటిస్తున్నాము. ఇప్పుడైనా మీరు రిప్లై ఇయ్యకపోతే మీ ఇల్లు తీసేసుకున్నామని 13(4) నోటీస్ అంటది. అప్పుడు అది చింపేసి చెప్పా కదా మీకు. అది చింపేసి అటు ఇటు చూసి జనాలు పడేస్తారు పక్కకి. అప్పుడు సెక్షన్ 14 వస్తది. సెక్షన్ 14 ఈస్ వెరీ క్రిటికల్ అండి. దాని తర్వాత డైరెక్ట్‌గా మీరిందాక అన్నారు చూడండి మీ క్వెషన్‌లో డైరెక్ట్‌గా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటారు. గంట టైమ్ ఇస్తాను, 2 గంటలు టైమ్ ఇస్తాను. మీరు ఇల్లు ఖాళీ చేయండి. వాళ్ళ ఇంటి ముందే లాకేసి, సీజ్ చేసి ఎళ్ళిపోతారు. హ్మ్. అంత దారుణమైన పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు అంటే, మీకు ఫస్ట్ డిమాండ్ నోటీస్ నా సజెషన్ ఫస్ట్ డిమాండ్ నోటీస్ 13(2) వచ్చినప్పుడు ఒక మంచి డీఆర్‌టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్. ఓకే. ఈ ట్రిబ్యునల్ అడ్వొకేట్ సెపరేట్‌గా ఉంటారండి. ఓకే. డీఆర్‌టీ అడ్వొకేట్ సెపరేట్‌గా ఉంటారు. ఫ్యామిలీ అడ్వొకేట్ సెపరేట్‌గా ఉంటారు. క్రిమినల్ అడ్వొకేట్ సెపరేట్ ఉంటారు. హైకోర్ట్ అడ్వొకేట్ సెపరేట్ ఉంటారు. లోయర్ కోర్ట్ అడ్వొకేట్ సెపరేట్ ఉంటారు. కొన్ని లా ఫర్మ్స్ ఉంటాయి. అవన్నీ కేసెస్ చేస్తారు మాలాగా. ఓకే. సో, నేనేమంటున్నాను, వెంటనే ఇలాంటి డీఆర్‌టీ అడ్వొకేట్‌ని అప్రోచ్ అయ్యి, మీరు ఆ డిమాండ్ నోటీస్‌కి రిప్లై పెట్టండి. రిప్లై పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి మీరు కోర్ట్‌కెళ్ళి, మాకు కొంచెం టైం పడతది కడతానికి. దయచేసి ప్రొసీడింగ్ స్టే చేయండి. ఈ బ్యాంకోళ్ళు ఏదో ఫాస్ట్‌గా ఎళ్తున్నారో ప్రొసీడింగ్ దాన్ని ఆపండి అని ఒక స్టే ఆర్డర్ తీసుకొనొచ్చి అది బ్యాంక్ వాడికిస్తే వాడు ఆగుతాడు.